కాంగ్రెస్ పార్టీలో ఓ సీనియర్ నాయకుడు ప్రమోషన్ కావాలి అని చాలా కాలంగా కోరుతున్నారు. తాను కోరిన పదవి ఇస్తే రాష్ట్రమంతా తిరిగి పార్టీని పటిష్టం చేస్తా అన్నారు. కానీ ఆశ్చర్యంగా ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లారు. గతంలో తాను కోరిన పదవిని ఇప్పుడు వద్దంటున్నారు. అప్పుడు కావాలి అన్నారు, ఇప్పుడు అవసరం లేదు అంటున్నారు. అసలు కారణం ఏంటి? ఇంతకీ ఎవరా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ చైర్మన్ పదవి అత్యంత కీలకమైనది. పిసిసి చీఫ్ పదవి తర్వాత పార్టీలో ప్రచార కమిటీ చైర్మన్ కే అధిక ప్రాధాన్యత ఉంటుంది. పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత ప్రచార కమిటీ చైర్మన్ పోస్టుకు సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. తీరా హైకమాండ్ ప్రచార కమిటీ చైర్మన్ ఎంపిక కసరత్తును ప్రారంభించడంతో ఇప్పుడు నాకు ప్రచార కమిటీ చైర్మన్ పోస్టు వద్దని జగ్గారెడ్డి అనటం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి మొన్నటి వరకు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ఆశించారు. పదవి ఆశిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్య నేతలకు అధిష్టానానికి చేరవేశారట. ఈ మధ్య పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రచార కమిటీ ఎంపికపై అధిష్టానం కసరత్తు మొదలుపెట్టింది. జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పక్కా అని అందరూ భావించారు. తీరా ఇప్పుడు జగ్గారెడ్డి తనకు ఆ పోస్టు వద్దనటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇన్ని రోజులు ప్రచార కమిటీ చైర్మన్ పదవి కావాలని పార్టీ నాయకత్వాన్ని గట్టిగా పట్టుపట్టిన జగ్గారెడ్డి ఇప్పుడు వద్దనటం వెనుక పలు కారణాలున్నాయని అంటున్నారు. తన నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ఓడిన అభ్యర్థులకు జగ్గారెడ్డి దంపతులు సన్మానం చేశారు. ఈ మీటింగ్ సందర్భంగా వేసిన ఫ్లెక్సీలో రాహుల్ గాంధీ, జగ్గారెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి తప్ప రాష్ట్ర నేతల ఫోటోలేవీ పెట్టలేదు. దీంతో ఈ అంశం చర్చకు దారితీసింది. రాష్ట్ర నేతల ఫోటోలు పెట్టకపోవటానికి అనేక కారణాలున్నాయని, తానిప్పుడు కొంత డిస్టర్బెన్స్ లో ఉన్నానని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. ఫ్లెక్సీలో రాష్ట్ర నేతల ఫోటోలు వేయకపోవటానికి, ప్రచార కమిటీ చైర్మన్ పోస్టు వద్దనటానికి ఏదో లింక్ ఉందంటున్నారు ఆయన సన్నిహితులు. రాష్ట్ర పార్టీ నాయకత్వంపై జగ్గారెడ్డికి ఏదో అసంతృప్తి ఉన్నట్లుందని, అందుకే ప్రచార కమిటీ చైర్మన్ పోస్ట్ ఇష్టం లేదని ప్రకటించినట్లుగా గాంధీ భవన్ లో చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి అసంతృప్తికి కారణం మాత్రం ఎవ్వరికీ అర్థం కావటం లేదు. అయితే విపక్షాలు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలకు ఆయన ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు. పార్టీ మీద ఈగ వాలిన సహించని జగ్గారెడ్డి అలక దేనికోసం? దీనికి కారణం ఆయన చెప్తేనే తెలుస్తుందంటున్నారు జగ్గారెడ్డి అనుచరుడు. మరి ఆయన నోరెప్పుడు విప్పుతారో చూడాలి.